హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఫంక్షన్ రిలేటెడ్ వర్క్స్ ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ అయిపోయాయి. కాకపోతే బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఇదంతా కొంచెం మిగిలిందనమాట. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఒక 4 days ఆర్ 5 days ముందు ఇది కంప్లీట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఎలాగో 2 rooms ఖాళీగానే ఉన్నాయి కదా, అందులో పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే మిగతా వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఇంకా ఇది చాలా డిలే అయిపోయిందనమాట. ఇంకా మొత్తానికైతే 1 day ముందైనా చేసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేసాము. అండ్ ఆ తర్వాత ఇంకొన్ని ప్యాకింగ్ అవి కొన్ని ఉన్నాయి. అవి ఒక్కటి అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అంత వర్క్. అండ్ ఆ రోజు మార్నింగ్ నేను కొంచెం రాగి సూప్ ఒకటి చేసుకున్నాను. సో అన్ని వర్క్స్ చేస్తూ ఉంటే టైర్డ్నెస్ ఎక్కువైపోతూ ఉంటుంది కదా. జనరల్గానే కొంచెం మనం వర్క్ ఎక్కువైంది అంటే టైర్డ్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఈ టైంలో ఇంకెక్కువగా అనిపిస్తుంటుంది. మామూలుగానే ఖాళీ కూర్చున్నా నీరసంగానే ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం టైర్డ్నెస్ పోయి యాక్టివేట్ అవ్వడానికి అని చెప్పి రాగి సూప్ చేసేసుకున్నా. ఇది ఒక గ్లాస్ అంత వచ్చిందన్నమాట ఇంకా. సో దీన్ని 2 సార్లు 2 cups డివైడ్ చేసేసుకుని తాగాను ఆ రోజు. అండ్ ఇంకా డెకరేషన్ వర్క్స్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పాను కదా. ఇంకా డెకరేషన్ అదంతా స్టార్ట్ చేసే ముందు సెకండ్ రూమ్ ఒకసారి కంప్లీట్గా చూసుకుంటున్నాను అనమాట. కావాల్సినవన్నీ ఉన్నాయా, ఎవరైనా వచ్చిన వాళ్ళకి కొంచెం లగేజ్కి ఇబ్బంది కాకుండా ఉండాలి అండ్ నైట్ పడుకోవడానికి కంఫర్ట్గా అట్లా ఉండాలి కదా. అందుకని చెప్పి ఈ రూమ్ అయితే మొత్తం ఖాళీ చేసేసాను. ఇందులో మొత్తం నా బట్టలే ఉండేవి ముందు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కాదు తీసేసాను. ఓన్లీ బ్యాగ్స్ వరకు మాత్రమే ఇక్కడ ఉంచాను. అండ్ కప్పుకోవడానికి దుప్పట్లు అలాంటివి మాత్రం ఇందులో ఉన్నాయి. ఇది నాతో 8 years నుంచి ఉంటుంది ఈ బీరువా. నాకు హాస్టల్లో ఉన్నప్పుడు అసలు స్పేస్ సరిపోకపోయేది అనమాట. వాళ్ళు ఇచ్చిన కబోర్డ్స్ కానీ లాకర్స్ నాకు అస్సలు సరిపోకపోయేది. అందుకని చెప్పేసి ఒక బీరువా కొనుక్కున్నా. అప్పుడు నాంపల్లికి వెళ్ళాను అనమాట. ఒకరోజు వెళ్ళి ఆ రోజు ఇంకా December 31st కూడా. అంత ట్రాఫిక్లో నేను ఎందుకు వెళ్ళానో ఆ రోజు గుర్తులేదు, కానీ మొత్తానికి ఆ రోజు అయితే వెళ్ళి తెచ్చేసుకున్నా. ఒక ఆటోలో పైన వేయించేసి తెచ్చేసుకుని అప్పటి నుంచి నాతోనే ఉంది అది. ఇక్కడ చూడు ఇంత స్పేస్ ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడ కూర్చోవాలంటే అమ్మా చాలా స్పేస్ ఉన్నట్టుంది. లేదంటే నేను ఇట్లా కూర్చుంటా. ఇప్పుడు ఇలా కూర్చున్నా ఇలా కూర్చున్నా కాసేపు అయితే ఇట్లా అనిపిస్తుంది. ఇలా కూర్చుంటా, కాసేపు ఇలా కూర్చుంటా సెంటర్లో, లేకపోతే ఆయన కెమెరామెన్ని సెంటర్లో కానీ నేను మాత్రం ఇట్లా కూర్చుంటా. స్టార్ట్ చేద్దామా? నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా మంచిగా. ఓకేనా? ఇప్పుడే క్రాస్ ఉంది. దించు, దింపు, కొంచెం దింపు. కొంచెం ఇటు సైడ్ సరిపోతుంది. కట్టింది చాలు. మొత్తానికి స్టార్ట్ చేసాము. అండ్ కట్టెన్కి పైన పోల్కి ఇన్సర్ట్ చేయడానికి ఇవ్వలేదనమాట. అది నేనే కుట్టాను, జస్ట్ చేత్తో కుట్టాను అంత, నీడిల్ అండ్ థ్రెడ్తో. అండ్ పక్కన ఉన్నవి ఆల్రెడీ చాలా దండలు ఉన్నాయన్నమాట ఇంట్లో. అది ఇంకా ఇక్కడ వాడేస్తున్నాను. ఫెస్టివల్స్ టైంలో వాడేవే ఇవన్నీ. సో ఎలాగో రీయూజబులే కదా, ఇక్కడ వాడేస్తున్నాం మళ్ళీ. అండ్ అలాగే ఈ బ్యాక్ డ్రాప్ అయితే నాకు బాగా నచ్చింది. అసలు ఎప్పటి నుంచో బనానా బ్యాక్ డ్రాప్ ఉన్నది తీసుకోవాలి అని అనిపించింది. అండ్ ముడతలు అవి లేకుండా క్లాత్ కూడా చాలా బాగుందనమాట. అంటే మనం ఫోల్డ్ చేసి పెడతాం కదా, ఫోల్డ్ చేసి పెట్టినా కానీ అంత ముడతలు అవి రావట్లేదు అనమాట. ఫోల్డింగ్స్ అస్సలు అవ్వట్లేదు. చాలా బాగుంది అసలు. చాలామందికి అసలు చూడగానే బాగా నచ్చింది. బ్యాక్ డ్రాప్ చాలా నీట్గా న్యాచురల్గా ఉంది అని చెప్పారు. అండ్ అలాగే పైన మనం యూజ్ చేసినవి కూడా ట్రెడిషనల్ కలర్స్ కదా, సో వాటి వల్ల లుక్ మంచిగా ఎలివేట్ అయింది. గ్రీన్ కలర్ పైన ఈ ఆరెంజ్ అండ్ ఎల్లో ఈ కలర్ చాలా బాగా సెట్ అయిపోయింది. అలాగే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఓన్లీ ఈ గార్లాండ్స్ అన్నీ వాటికి జస్ట్ పిన్ చేస్తే సరిపోతుంది. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా రాలేదు. కొంతమంది అయితే ఈ బనానా బ్యాక్ డ్రాప్ చూసి చూడగానే కొంచెం న్యాచురల్ లీవ్స్ పెట్టారా ఏంటి అని చెప్పేసి అనుకున్నారంట. అలాగే అడిగారు నాతో కూడా. కాకపోతే తర్వాత వాళ్ళు టచ్ చేసిన తర్వాత నిజంగానే న్యాచురల్గా ఉంది, చాలా బాగుంది అని చెప్పారు.
2 ఆరెంజ్లు ఉన్నాయి. అట్లయితే గ్రీన్ సెంటర్లో పెట్టాలి. ఈ మధ్యలో పెడుతున్న గ్యాలన్స్ ఉన్నాయి కదా, ఇవేమో 5 ఉంటాయి కానీ కలర్స్ ఏమో 3 ఉంటాయి. నేను యాక్చువల్గా మర్చిపోయాను, గ్రీన్ ఏమో ఒకటే ఉంటుంది, 2 పింక్స్ 2 ఆరెంజెస్ ఉంటాయి అనమాట. ఇలా 3 కలర్స్ ఉంటాయి. కాకపోతే నేను ఫస్ట్ నాకు గుర్తులేదు, ఇచ్చేసాను. మామూలుగా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత కలర్స్ ఐడెంటిఫై చేసి ఆ తర్వాత ఇంకోసారి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. నేను డెకరేషన్ గురించి అనుకున్నప్పుడు 2 డ్రాయింగ్స్ వేసుకున్నాను. ఒకటేమో ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్నది, ఇంకోటేమో కొంచెం ఎక్కువగా ఉంటాయి గ్యాలన్స్, అవన్నీ ఎక్కువ కావాలి, కొంచెం టైం ఎక్కువ కావాలి. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇది సింపుల్గానే చేద్దామని అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యాను. ఎందుకు అంటే పాపం ఆల్రెడీ చాలా హైట్గా పెంచేసాము అండ్ కట్టామన్నమాట. అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఇలా కదిలిస్తుంటే పడిపోతుందేమో అని భయంతో కట్టేసాము. సో ఇంకా మళ్ళీ ఎక్కువగా దాని పైకి అంతసేపు ఉండడం కష్టం, అందుకని చెప్పేసి మా తేజాన్ని కష్టపెట్టడం ఇష్టం లేక ఇలా సింపుల్గానే బాగుంటుందిలే అని చెప్పేసి ఇలాగే అనుకున్నాను. ఇంకా ఇంకొక డిజైన్ నేను అనుకున్నది కొంచెం కష్టంగానే ఉంటుంది, అంత హైట్కి అంతసేపు ఉండడం కష్టం. అండ్ మార్నింగ్ నుంచి పనులు చేస్తూనే ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వద్దు అని అనిపించింది. నెక్స్ట్ డేనే ఫంక్షన్ కాబట్టి ఇంకా కొంచెమైనా రిలాక్సేషన్ ఉండాలి కదా బాడీకి, అందుకని చెప్పి ప్రజెంట్ ఏది చేస్తున్నామో అది ఉంచాము. ఉజ్వల గంధం పెడుతుంది, నువ్వు కుంకుమ పెడుతున్నాను. ఇదా ఇంకొంచెం పెట్టు, ప్లాస్టర్ కదా. నేను అట్లా మీలాగా వేలతో పెట్టలేను, వేళ్ళు సరిగ్గా లేవు సెంటర్ వచ్చేట్టు. ఫస్ట్ నా బొమ్మ కదా ఇక్కడ పెట్టాలి, అలా కాదు. అమ్మాయి బొమ్మని కొంచెం వినాయకుడికి దగ్గరలో అలా పెట్టు. వినాయకుడి సెంటర్లో పెడితే అటు అమ్మాయి బొమ్మ పెట్టామనుకో అప్పుడు కనిపించదేమో కదా. లేదు మరి కార్నర్కి అయిపోయింది ఆ బొమ్మ. అలా కాదు, కొంచెం మార్చాలి అటు ఇటు. ఇది అబ్బాయిది, అబ్బాయి అమ్మాయికి ఇటు సైడ్ ఉండకూడదు. ఇక అబ్బాయి అమ్మాయి, అబ్బాయికి అమ్మాయి లెఫ్ట్ సైడ్ ఉండాలి కదా. ఇలాగే ఇంకా కపుల్స్ బొమ్మలు ఉన్నాయి కదా, అవి కూడా అలాగే. చలివిడి లేదా లడ్డు ఇవి దీపారాధన కుందులు. ఇవన్నీ మట్టి బొమ్మలు కదా, చాలా చిన్నగా ఉంటాయేమో అని అనుకున్నా. ఇంకా ఈ ఫ్రూట్స్ స్వీట్స్ అలా ఇచ్చారు కదా ఇప్పుడు ఇక్కడ టచ్ చేస్తున్నవి, వాటినైతే ఇంకా చాలా చిన్నగా వస్తాయి కావచ్చు, అసలు ఐడెంటిఫై చేసేలాగా కూడా ఉంటాయో లేదో అని చెప్పి అనుకున్నా. కానీ మరీ అంత చిన్నగా కూడా ఏం రాలేదు, బాగా వచ్చాయి, చూడ్డానికైతే బాగున్నాయి. అండ్ అదే కాకుండా నేను యాక్చువల్గా 2 సెట్స్ దీంతోపాటు ఇంకో సెట్ కూడా చూశాను ఆన్లైన్లో. అదేంటంటే పిక్చర్లో కూడా చాలా వైబ్రెంట్గా ఉన్నాయి కలర్స్, దీనికన్నా చాలా వైబ్రెంట్గా కనిపించాయి అనమాట ఆన్లైన్లో చూస్తే. అందుకని అది తీసుకుందామని అనుకున్నా. కాకపోతే కరెక్ట్గా నేను ఆర్డర్ పెట్టే టైంకి అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. నాకు ఈ సెట్ అంతా డెలివరీ అయిపోయిన తర్వాత అప్పుడు స్టాక్లోకి వచ్చింది మళ్ళీ. ఇంకా ఇది కూడా బాగానే ఉంది అని చెప్పి ఇదే ఉంచేసుకున్నాను. ఇది యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే ఈ మధ్యలో ఉన్నవి ఈ ఫ్రూట్స్ స్వీట్స్ ఈ బాస్కెట్స్ లాంటివి చాలా చిన్నగా వస్తాయేమో అని అందుకని నేను అది పెడదామని అనుకున్నా. కాకపోతే తర్వాత ఏమనిపించిందంటే ఇది డెలివరీ అయిన తర్వాత ఆ సెట్ కన్నా ఇది బాగుంది అని అనిపించింది. ఎందుకంటే దాంట్లో కొన్ని పీసెస్ తక్కువగా ఉన్నాయి, ఇందులో అయితే బాగున్నాయి అనమాట. దాంట్లో ఇలా రాలేదు, జస్ట్ ఒక 11 పీసెస్ అన్నీ, అంటే ఎవరు రిలేటివ్స్ ఎవరు పేరెంట్స్ అట్లా తెలియట్లేదు అనమాట. ఇందులో అయితే ఈజీగా తెలుస్తుంది, అంటే వాళ్ళు హ్యాండ్ గెస్చర్స్ కొన్ని అండ్ వాళ్ళు పట్టుకున్న వస్తువులు కొన్ని, వాటి వల్ల ఈజీగా దీంట్లో అయితే తెలిసిపోతుంది అనమాట. అందుకని ఇదే బాగుంది అనిపించిన తర్వాత. నేను తయారు చేసిన మినియేచర్ ఇంకొంచెం పెద్దగా చేయాల్సిందే అని అనిపించింది. ఎందుకంటే ఇవి కలర్ వైబ్రెంట్గా ఉండేప్పటికీ ఇవి డామినేట్ చేసాయన్నమాట వాటిని. అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న కలర్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే ఇవి పెద్ద బొమ్మలు కదా, సో వీటి పక్కన అవి చాలా చిన్నవైపోయి ఎక్కువగా కనిపించలేదు.
అందుకని అలా అనిపించింది నాకు. కాకపోతే ఓవరాల్గా అయితే బాగానే ఉంది. సో బేబీ షవర్కి ఎక్కువ హడావిడి లేకుండా ఇంట్లో వరకు మాత్రమే చేసుకుందామని అనుకున్నాము. అందుకని చెప్పి మొత్తానికైతే ఇలా సింపుల్గా ప్లాన్ చేసేసుకున్నాము. ఫైనల్గా ఇలా వచ్చింది. అండ్ ముందు ఇంకొన్ని బాస్కెట్స్ అవి పెడతాం కదా శ్రీమంతం రోజు, అవన్నీ ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే కరెక్ట్గా అదే డే పెట్టాలి కదా, అందుకని చెప్పి ప్యాకింగ్ అంతా అయిపోయినాక పెడతాము. మీకు ఎలా అనిపించింది చెప్పండి మా సింపుల్ డెకర్ అండ్ అలాగే ఇక్కడ ఉన్న బొమ్మలు ఇవన్నీ కూడా.